మహోన్నతుడు మహాగణుడు అయినటువంటి మా గొప్ప దేవుడా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు నాయన. ఈ 2026 సంవత్సరం 6వ నెలలో, ఈ జూన్ నెలలో ఆఖరు పునరుత్థాన దినమంతా నాయన మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మే నెలలోనే ఎండలు ఎక్కువ అనుకుంటే, జూన్ నెలలో ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కంటి కండపలే కాచి కాపాడి నాయన మమ్మల్ని కరుణించి కటాక్షించి నాయన ప్రభు నాయన ఎటువంటి ప్రమాదానికి లోను కాకుండా మీ సజీవ సన్నిధిలో సజీవులుగా కనిపించే వాక్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు. నేను కాచువాడు కొనుకుడు, ఇశ్రాయేలు కాచువాడు కొనుకుడు నిద్రపోడని వాగ్దానం చేసినటువంటి దేవుడు, మీ వాగ్దానాన్ని 100కి 100 పాళ్ళు మా అందరి పట్ల మీరు నెరవేర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, దయతో జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తోడుకొని వచ్చినటువంటి నీ ప్రజల బట్టి ఆయన, నీ దాసుడు దాసురాలు బట్టి, రాబోతున్నటువంటి వారిని బట్టి కూడా ఆయన ప్రయాణాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి నీ ప్రియులు కూడా జ్ఞాపకం చేసుకోమని నాయన, ఈ ప్రత్యేక సమయంలో నిరవబడినటువంటి నీ దాసుని మరుగుపరిచి నాతో మీరు మాట్లాడి మీ గణనామాన్ని గనపరుచుకుని ఆయన ఈ దిన దీవులు మాకు కుమరించి మీ నామంలో ఇంకా ఆసక్తితో ముందుకు సాగులాగిన మీ అమూల్యమైనటువంటి మాటలతో నన్ను మమ్మల్ని మీరు సంధించి దర్శించమని నాయన, మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినే చెవులు గ్రహించే హృదయాన్ని మీరు కలుగు చేసి ప్రాణాత్మ దేహాలను మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని మీ గణనామాన్ని గనపరుచుకోమని కోరుకుంటూ యేసు నామంలో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి భాగంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. బంధువులకు ఉండెను, ఆస్తిపరుడు ఉండెను, అతని పేరు బోయస్. మోయాబీరాలైన రూతు, నీ సెలవైన ఎళ్ళ నేను పొలంలోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగి నేర్కొందునని నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్మని. హల్లెలూయా. ఇప్పుడు అందరూ పైకి చూడండి, బైబిల్ వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎలీమెలకి యొక్క సంబంధికుడైనటువంటి ఒకడు ఉన్నాడు. ఆయన పేరు బోయస్. దీనివల్ల ఎలీమెలకు వంశపువాడు, నయోమికి దగ్గర బంధువు. ఆయన చాలా ఆ ఊరిలో ఆస్తిపరుడు కాదు, చాలా ఆస్తిపరుడు, అంటే చాలా ఉన్న వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమందికి ఆస్తిపాస్తులు ఉన్నాయనుకోండి, గర్వము ఎక్కువ ఉంటుంది, భక్తి అనేది ఒంటికి అంటదు, భక్తిని సాధనం చేయటంలో వెనకబడుతూ ఉంటారు. కానీ ఈ బోయస్సులో అటువంటి గుణ లక్షణాలు కనిపించవు. తగ్గించుకునే లక్షణం. ఏ లక్షణం? తగ్గించుకునే లక్షణం. దేవుని ఎదుట విధేయత కలిగి జీవించడంలో ముందున్నవాడు, దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఇది దేవుని కృపను బట్టి నాకు అనుగ్రహింపబడింది కనుక ఇది దేవునికే ఈ యొక్క ఆస్తిపాస్తుల ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఆయనకే మహిమ కలగాలి తప్ప నాకు మాత్రము కలగటానికి వీలు లేదే. ఒక మంచి ఆలోచన
కలిగినటువంటి ధనవంతుడు ఎవరంటే బోయస్. హల్లెలూయా. బోయస్ అంటే అర్థం ఏంటి తెలుసా? బోయస్ అంటే అర్థం బలవంతుడు, బలము కలిగిన వాడు, శక్తివంతుడు. ఈ యొక్క స్థితిగతులు పేరులోనే కాకుండా ఆయన ప్రవర్తనలో కూడా కనుపరిచే తత్వము కలిగిన వాడు బోయస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించారనుకోండి, ఈ రోజుల్లో చూసినట్లయితే పిల్లల్లో ఏం కనిపిస్తుంది? పిల్లల్లో చాలా గర్వం కనిపిస్తుంది. తల్లిదండ్రులు సంపాదించిన సంపాదనతో నువ్వు గర్వించే అవసరం లేదు. ఆస్తి అనేది దేవుడు ద్వారా అనుగ్రహింపబడ్డది. నువ్వు అనుభవించి దేవుణ్ణి వైపచ్చు, అంతేగాని దానితో అతిశయపడ్డానికి కానీ గర్వపడ్డానికి కానీ ఎక్కడా కూడా నీ యొక్క స్వభావాన్ని ఎదురు వారికి కనపరచడానికి ప్రయత్నం చెయ్యకూడదు. అది నీకు ఎప్పుడూ కూడదు, మంచిది కానే కాదు. వినయానికి ముందు ఏముంటుంది అనేది వాక్యం చెప్తుంది. వినయానికి ముందు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. వినయానికి ముందు ఘనత నడుస్తుంది. వినయం అనేది వ్యక్తికి ఎప్పుడు 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 ఎల్లప్పుడూ కూడా చాలా చాలా మంచిది. ఎన్ని ఉన్నా లేని వారుగానే నీ మాట తీరులో నువ్వు కనపరచగలిగితే దేవుడు నిన్ను దీవించకుండా మనమే ఏసైకి ఏం తక్కువ? ఏసైకి ఏమైనా తక్కువగా? తండ్రితో సమానమైనటువంటి అనుభవం కలిగిన వాడైనా తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని తన 12 మంది శిష్యుల యొక్క కాళ్ళు కడగడానికి కూడాను వెనకంజ వేయలే. మనం కాలు కడగని అవసరం లేదు, కాలు కడుక్కోవడానికి చెప్పుడు నీరేమో. నా మాట అర్థమైతే ఏం చేయాలి? హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాలు కడగడం దేవుడు. ఇంటికి వచ్చిన వారికి కాలు కడుక్కోవడం చెప్పుడు నీరివ్వడం కూడా అలవాటు లేని వాళ్ళు లేరా? ఉన్నారా లేదా? కనుక ఇటువంటి స్థితిగతుల్లో పెను మార్పు రావా. ఈ మార్పు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే దేవుడు నేను దీవించి ముందుకి నడిపిస్తాడు. బోయజుకు తల్లి యొక్క పరిస్థితి ఎరిగిన వాడు, తండ్రి యొక్క పరిస్థితి కొరను ఎరిగిన వాడు. బోయజు తల్లిదండ్రుల పేరు ఏంటి అమ్మా? సల్మాను భార్య రాహాబు. వీళ్ళిద్దరికీ పుట్టిన వాడు బోయస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఉంది ఏంటంటే, వేశ్యలకైనా పరలోక రాజ్యం ఉంది కానీ వేషధారులకు మత్తయి సువార్తలో మనం చదువుతాం. వేశ్యలకైనా పరలోక రాజ్యము ఉంది కానీ వేషధారులకు పరలోక రాజ్యము లేదట. వేశ్య బ్రతికింది. బైబిల్లో ఖచ్చితంగా రాహాబు కొరకు వేశ్య అని వ్రాయబడింది. కానీ యెరికోను గుర్చాలను పరిశీలన చేసేటప్పుడు ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు ఆవిడ గమనించినప్పుడు కనానీయులైనటువంటి రాహాబు దేవుని యందు భయము భక్తి కలిగి భ్రష్ట బ్రతుకును విడిచిపెట్టి, వేశ్యావృత్తిని విడిచిపెట్టి దేవుని యందు భక్తిని కొనసాగించి తన్ను తన కుటుంబాన్ని రక్షించుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు బట్టి నీ సత్ప్రవర్తన, నీ యొక్క మంచి నడవడి నిన్ను బాగు చేయడం కాదు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా బాగు చేసే విధంగా ఎప్పుడైతే ఉందో, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు దీవుని ఉండక మానవు. నీ తరతరాలు ఉన్న దీవుని ఉండటానికి దేవుడు నీ ద్వారా సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
కనానీయురాలు కనాను దేశంలో ఉన్నటువంటి 7 తెగల్లో వీళ్ళు ఉన్నారా లేదా? కనానీయులు ఉన్నా. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందంటే, శారమ్మ తన ప్రియ కుమారుడు ఒకగానొక కుమారుడు అయినటువంటి ఇస్సాకు సంబంధం చూసినప్పుడు ఆవిడ ఒక మాట అంది, కనానీయుల్లో ఎవరిని నా కుమారునికి చెయ్యనే భారీగా అనే తేకూడదని ఖచ్చితంగా తమ పనివాడైనటువంటి ఎలియాజరుతో చెప్పినట్లుగా వాక్యము చెప్తుంది. అటువంటి తెగకు సంభవించినటువంటి ఈ రాహాబును దేవుడు ఆదరించడానికి కారణం ఏమంటారు? అందరూ నోరు చెప్పండి. మళ్ళీ జనాలు లేకపోవడం పర్లేదు, వచ్చిన వాళ్ళు హుషారుంటే వాక్యాన్ని అందుకుంటే చాలు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య వాక్యంలో ఒక మాట ఉంది, నా యొద్దకు వచ్చిన వారిని నేనెంత మాత్రమో త్రోసివేయను. ఆ మాట 100% నిజం. కనానీయులైనా, మోయాబీయులైనా, అమ్మోనీయులైనా, అసలు మోయాబీయులు అమ్మోనీయులు ఎవరికి సంబంధించిన వారు? ఎవరికి సంబంధించిన? స్వర్గంలో ఉన్నారు కానీ మీరు నోరు తెరట్లేదు. మోయాబీయులు అమ్మోనీయులు ఎవరికి సంబంధికులు? లోతుకు సంబంధికులు. లోతు ఇద్దరు కుమార్తెలు పాపం చేయడం ద్వారా మోయాబీయులు అమ్మోనీయులు వచ్చారు. కానీ వారు తెగేది ఏది? ఈ లోతుకు సంబంధించిన వాళ్ళు అంటే అబ్రహాము సంతానమే. అయితే వారి పాపము వలన వారు పరచబడ్డారు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే కనానీయులైనటువంటి ఈ రాహాబు యూదా గోత్రంలో అడుగుచేసింది. హల్లెలూయా. సల్మాన్ ఏ గోత్రం కూడా తెలుసా? సల్మాను యూదా గోత్రానికి సంబంధించిన వాడు. ఏ గోత్రానికి? యూదా గోత్రానికి. చూడండి, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 2వ వచనం మనం చదివితే ఇంకా పూర్తిగా హిస్టరీ అంతా వచ్చేస్తుంది. అబ్రాహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాము అతని మగములను కనెను, యోదాము తామారును పెరెస్సును జెరహును కనెను, పెరెస్సు యెస్రోను కనెను, యెస్రోను ఆరామును కనెను, ఆరాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సును కనెను, నయస్సును సల్మాను కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను. ఇప్పుడు ఏ గోత్రానికి సంబంధించింది? యూదా గోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. The top tribe in the Israelites. ఇశ్రాయేలీయుల్లో గొప్ప గోత్రం ఏదైనా ఉందంటే అది ఏ గోత్రమో? 12 గోత్రాల్లో యూదా గోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనకు తెలుగులో సాధ్యత ఉంటాయి అంతే. అర్థం చెప్పండి. మరి మనం పడలేదు. నేను బూర్లు గంపలో పడలేదని వాళ్ళు చేతులు పైకి వెళ్తాను. మీరు ఎలా పడాలని నేను చెప్తాను. అందరూ ఒప్పుకున్నారు కదా? ఒప్పుకుంటే పుట్టిన చేతులు పైకి ఎందుకు చెప్పండి. హల్లెలూయా 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 హల్లెలూయా. మహోత్సకుడు, సృష్టికే కారణపుడు, భూమి ఆకాశంలో సృష్టించినటువంటి గొప్ప దేవుని కలిగి ఉండటమే బూర్లు గంపలో పడ్డాడు. హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడు కూడా ఏమి లేదని కోపం ఉన్నదాన్ని ముందు దేవుని స్తుతించి అనుభవించి ఉన్న దాంట్లో తృప్తించదు. ఇచ్చిన దాన్ని ఆలోచించు, అనుభవించు, ఇచ్చిన వాటిని స్తుతించు. అప్పుడు దేవుడు నేను ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం నీకు తెలిసిందని దేవుడు ఎరిగితే ఇంకో దాన్ని దేవుడు నీకు చెప్పాలి. అందరూ చెప్పండి. ఇచ్చిన దాన్ని మొట్టమొదటి ఇచ్చిన దాన్ని అనుభవించడం నీకు తెలిసిందని దేవుడు ఎరిగితే రెండోది
రెండవది నీకు ఇస్తాడు. ఇచ్చిన అనుభవించక ఏడుస్తూ ఉంటే రెండో దాన్ని నువ్వు అనుభవించలేదు. కనుక పిల్లరా గమనించాలి, దేవుడు ఎప్పుడు కృతజ్ఞత కలిగిన వారితోనే ఆయన అంటూ కట్టుబడి ఉంటాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. వేశ్యవృత్తిని విడిచిపెట్టింది దేవుని యందు భయము కలిగి ఉంది. ఎరుకోవాలి అన్నింటికి దేవుని వాయించడానికి మనుషులు పంపించడం, తన మిట్టి మీద జంట కట్టెల్లో మనుషులు దాచి రావడం నిజమే, కానీ వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు త్వరగా వాళ్ళని తరిగినట్లయితే వాళ్ళు దొరుకుతారని చెప్పి వచ్చిన వాళ్ళని వచ్చిన దానిలోనే ధైర్యంతో సమాధానం చేయడానికి పంపించారు. దేవుడు ఒత్తి పుణ్యాన్ని ఎవరి పట్ల కూడా కార్యాలు చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రాణాలను తెగించండి. ఎరుకో పంపించినటువంటి సైనికులు వెనకలో ప్రారంభిస్తే నిట్టలుని గుర్తిస్తారు, కానీ దాన్ని లెక్క చేయాలి. నేను కలిగిన దేవుడు, నేను ఆశ్రయించినటువంటి దేవుడు, ఇశ్రాయేలుని 60 ఏళ్ళు లోటు లేకుండా నడిపించినటువంటి దేవుడు, 10 అద్భుతాలు చేసి వారిని ఆదరించినటువంటి దేవుడు ఈ రోజు మనం కూడా ఆదరిస్తాడని అవి విశ్వసించింది. కనుకనే దేవుడు ఎలా ఆదరించారు తెలుసా? అదిరిపోయింది. వచ్చిన వారు చెప్పిన మాటను విని విశ్వసించి వెళ్ళిపోయారు తప్ప మరలా ఇంట్లో అడుగు పెట్టలేదు. హల్లెలూయా. దేవుని యందు నీకు భయం కలిగి ఉండడం నీకు చేతనైతే నీ పక్షాల్లో ఉండి నిన్ను ఎక్కడ నుండి తప్పించాలో, ఎక్కడ నిలవబెట్టాలో, ఎక్కడ నీ తల పైకెత్తాలో ఆయనకి బాగా తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసు. ఆస్తి పరుడు గతాన్ని మర్చిపోలా. ఏంటంట? ఇందాకే నేను ప్రారంభంలో చెప్పాను, గతాన్ని మర్చిపోయిన వారు కృతజ్ఞత కలిగి జీవించలేరు. నా మాట అర్థమైందా? అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గతాన్ని మరిస్తే ఈరోజు ఈ స్థితిలో ఉండడానికి కారణమైనటువంటి దేవుడినైనా నీ పాప స్థితినైనా నువ్వు మరిచేవనుకో, కృతజ్ఞత కలిగి జీవించడం నీకు చాలా చాలా కష్టం. నీ పాపస్థితి నీకు ఎప్పుడైతే గుర్తుంటుందో అందరి ఎలా మర్యాదపూర్వకమైనటువంటి లక్షణాన్ని కనుపరచగలవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత మంచి లక్షణము కలిగిన వాడు కనుక్కునే తన దగ్గర పని వాడిని కూడా ఎంతో చక్కగా చూసుకునే గుణ లక్షణాలు ఎవరున్నాయి? పోయేసుకున్నాయి. అత్తని అడిగింది సెలవు. ఏంటట? అత్తని అడిగింది. అసలు పరిగి ఏర్కొనే అలవాటు మోయాబు దేశంలో రుతుకుందా? పరిగి ఏర్కొనే లక్షణము మోయాబు దేశంలో ఉండేటప్పుడు రూతుకి ఉందా? అందరూ గట్టిగా చెప్పండి. లేదు. పరిస్థితులను బట్టి నువ్వు మారడం నేర్చుకోవాలి. కదా, ఒకప్పుడు బిర్యానీ తిన్నా, ఒకప్పుడు కావలసిన దాన్ని అనుభవించడానికి దేవుడు సహాయం చేశాడు. నీ పరిస్థితులు మారినప్పుడు జన్మలో బిర్యానీ కంటే చక్కగా ఆనందంగా తినడానికి నువ్వు ఇష్టపడినప్పుడు మరలా పాత స్థితి కంటే మించిన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. అందరు ఇక్కడే ఉన్నారా? ఏం ఆశిష్ ప్రేమ చేసిన ఇస్తాను. నువ్వు ఎక్కడ ఉండాలి? ఈయన బా ఈయన అంత వెళ్ళలేదు కదా. రైట్, ఎక్కడే ఉండాలి అందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటట? ఏం చెప్పారు?
ఏం చేశారు అమ్మా? మోయాబు దేశంలో ఉంటూ పైకి చేరుకోవడం అలవాటు. మోయాబు దేశంలో యోగాభివృద్ధి లేని దేశానికి వచ్చినటువంటి యూత్ అన్ని పరిస్థితుల్లో అవగాహన చేసుకుందాం, అవపోసాన్ని పట్టింది. ఈ పరిస్థితుల్లో నా ఆత్మ వెళ్ళి నన్ను తీర్చడం అసాధ్యమని గ్రహించింది. నెంబర్ 1. హల్లెలూయా. ఆత్మ బయటికి వెళ్ళి నన్ను పెంచడం అసాధ్యమని గ్రహించింది. నెంబర్ 1. నెంబర్ 2, నాకేమీ తెలియదని కాలు చేతులు కట్టుకొని ఇంట్లో ఉంటే నేను పోషింపబడలేను. ఆవిడలో ప్రమాణం చేసి సమస్తాన్ని త్యజించి వచ్చినటువంటి నేను ఆవిడ్ని ఆదరించలేనన్న సంగతి గ్రహించింది. ఇంట్లో ఉన్న పరిస్థితులు చెప్పితే తెలుసుకోవడం కాదు, తెలుసుకునే అవగాహన చేసుకుని దానికి తగ్గట్టుగా అడుగు వేసిన వారే తెలియదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్తే అందరూ తెలుసుకుంటారు, కానీ ఇంట్లోనే కదా ఉన్నా. నీకు కూడా బాధ్యత ఉందా లేదా? ఉండే బాధ్యత ఉండేటప్పుడు అడిగేది తెలుసుకోవాలి, చూస్తేనే నేర్చుకోవాలి. ఈ 2 నీకు లేవనుకో, కడుపు ఖాళీగా నీకు అర్థమో అబ్బా అయ్యే పరిస్థితి రాకముందే అన్ని పరిస్థితుల్లో కూడా నువ్వు అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు నీకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు రేపు కూడా కంపల్సరిగా ఉంటాయని అనుకోవడం చాలా చాలా చెప్పండి, చాలా చాలా గొప్ప తత్వ. సరేనా? గొప్ప తత్వ. చేయి తగ్గిపోయిందా? హల్లెలూయా. ఆ చేయి పైకి హల్లెలూయా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నీ కంటితో చూస్తున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు అలాగే ఉంటాయని అనుకోలేము. గొప్ప తప్ప ఊరు దేశంలో ఏ విషయంలో కూడా యువత కంటే మించిన వాడు లేనే. పరిస్థితులు తలకిందులు అవుతాయని ఎప్పుడు కూడా యోగం ఆలోచించలేదు. కానీ ఒకేసారి ఏమైపోయి ఒకరోజే ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, పట్టుకున్న భార్య ఆశించుకొని ఇప్పుడు ఈ పరిస్థితి శరీరం నిండా చిల్లి పెట్టుతో కోరుకుంటే దుర్భాగ్యమైనటువంటి పరిస్థితి. సూపర్లు అందరూ వీటి అంత పాపం చేస్తే తప్ప ఈ పరిస్థితి నుంచి అందరూ లేరా? ఉన్నారు లేదు? ఉన్నారు. తన స్నేహితులే చుట్టూ చేరి అన్నారు, ఉన్నారు అన్నారు. నువ్వు ఎన్ని చేయలేదు ఎలా వస్తాను ఇవన్నీ. నాకు డైరెక్ట్ గా ఉన్నారు, అందరూ కనిపిస్తారు. అది మీరు మర్చిపోకండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆలోచనలో కూడా విక్రించిన వాడు, ధ్యానం చేసిన వాడు, ఏదో పైకి పెద్ద పెట్టుబడులు అనుకున్నాం, కానీ వీడు ఎన్ని అనుభవం చేశాడో అందువల్ల ఈ యొక్క పరిస్థితులు ఎదురయ్యాయి. అన్నవారు అందరూ కూడా దూరంగా ఉంటాయి. పొయ్యి బుడ్డులో గోలు పట్ట కట్టుకుని పొయ్యి బుడ్డులో మోకరించి ఆ యొక్క దురదను తట్టుకోలేక చెల్లిపెళ్లితో గోక్కుంటూ ఉంటే స్నేహితులు అనబడిన వారు చుట్టూ చేరి ధ్యానం చేయడము మొదలెట్టి, అయినా వాడిని బట్టి యోగు మారిపోలా. ఇంకెందుకు ఈ తనువు ప్రభా, ఈ బాధలు పడిపోతున్నాను తీసుకొని పాపం చేసినట్లుగా వాక్యంలో లేదు. ఆయన పరీక్ష పెడతాడు. పరీక్షలో పాస్ అవడానికి కూడా ఆయనే
సహాయము చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది లోకుకు బాగా తెలుసు, వాడికి తెలియదు. అందుకే చెత్త పట్టాలు పట్టుకొని పోయి, కానీ ఆయన మాత్రం ఓర్పు సహనము కలిగి చాలా నెలలు పడి ఉన్నాడు. పడి ఉన్నవాడు మరుగా మెరుగయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎన్ని కష్టాలతో, నష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, వ్యాధులతో నలిగిపోతూ ఉన్నావు. ఆర్థిక పరిస్థితులతో తల ఎత్తలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. రేపనే రోజు నీదనే సంగతి నువ్వెప్పుడు మరువనే మరొక. హల్లెలూయా. మరువనే మరువు కూడా నువ్వెప్పుడైతే ముందుకు సాగటానికి ప్రయత్నం చేస్తావో, పరిస్థితులు అవగాహన చేసుకొని దాని ప్రకారం నడవడానికి ప్రయత్నం చేస్తావో, దేవుడు నిన్ను వదలడు. దేవుడు నిన్ను వదలడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన వదలడన్న సంగతి నువ్వు నమ్మాలి. ఆయన వదలడన్న సంగతి నువ్వు నమ్మాలి. ఆయన ఎన్నడు విడువడు, ఎడబాటు. ఈ మాటలు నిన్ను ఏం చేస్తాయంటే, సోలిపోయి పడిపోయినటువంటి నీకు ఊపిరిని ఇస్తాయి. ఆ ఊపిరి నిన్ను ఏం చేస్తుందంటే నిలబెట్టాలి. నిలబెట్టే విధంగా నువ్వు ఎప్పుడైతే నడుస్తావు, ఏ పరిస్థితి కూడా నిన్ను ఏమి చెయ్యి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఆ 2వ వచనంలో, మోయాబీయురాలైనటువంటి రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి యవన కటాక్షం పొందగలను, వాని వెనుక పరిగి నేడు పొందిన నయముతో చెప్పగా ఆమె నా కుమారి పొమ్మని. యోగవంతులైన దేశానికి వచ్చినటువంటి రూతు ముందు ధర్మశాస్త్రాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసింది. అర్థం గమనించింది, అంటూ అడుగులు వేసింది. దేవుడు కలిగి ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలన్న సంగతిని గమనించింది. ఇంకా అప్ప ఎందుకు కదలలేనటువంటి పరిస్థితి. కదిలే శక్తి దేవుడు నాకు మాత్రమే ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో విధవరాల కొరకు, పరదేశుల కొరకు దేవుడు రాసిపెట్టింది ఏంటంటే, పంట కోత సమయంలో, పంటలు కోసే సమయంలో ఈ పరదేశుల కొరకు, విధవరాల కొరకు కొన్ని పనులు విడిచిపెట్టాలి. ఎందుకు? వారికి ఆధారం లేకుండా వారు పోషింపబడడానికి అవి విడిచిపెట్టి తీరాలి. హల్లెలూయా, హల్లెలూయా. లేవీకాండము 23వ అధ్యాయం 22వ వచనం. మీరు త్వరగా కోయినప్పుడు నీ పొలం యొక్క పనులను పూర్తిగా కోల్పోయి నీ కోపంలో వాళ్ళ పరిగణలో ఏమా వేరు కొనకూడదు. బీదలకును పరదేశులకు వాటిని విడిచిపెట్టవాళ్ళు ఎవరుగా. ఇది ఒకసారి రాయబడలేదు ధర్మశాస్త్రంలో. 12 అధ్యాయం 9, 10 వచనాల్లో కూడా అదే ఉంది. తర్వాత ద్వితీయోపదేశకాండము 24వ అధ్యాయం 19 నుండి 22 వరకు కూడా ఇదే రాయబడడం. అంటే ప్రభు ఎంత కనికరము, ప్రేమ కలిగిన వాడు అర్థం చేసుకోండి. విధవరాళ్ళ కొరకు, పరదేశుల కొరకు. పరదేశులు అంటే వేరే దేశం నుండి ఇంకొక దేశానికి వచ్చిన వాళ్ళు. ఇశ్రాయేలు పరిస్థితి కూడా అదే కదా. అబ్రాము ఆయన దేశం నుండి వేరే దేశానికి వచ్చాడు, ఆయన పరదేశం. తర్వాత ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు పరదేశం.
మనవుడైనటువంటి యాకోబు పరదేశి, మునుమనుడైనటువంటి యోసేపు పరదేశే. కనుక వీరికి పరదేశుల మీద ఏ విధంగా వారి పట్ల కనికరం చూపించాలని వీరికి బాగా తెలుసు. ధర్మశాస్త్రము అవగాహన చేసుకున్న వారికి ఈ సంగతులన్నీ కూడా రెండు అవకోసాలు పట్టింది. ఈ దేవుడు ఎంత గొప్పడు. ఈ రోజుల్లో మిగిలిన పాపడు ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వచ్చాయి కదా, వారం రోజులైనా దానిలో పెట్టి అనారోగ్యం వచ్చిన తింటాం తప్ప పక్కలకి పరదేశులకి విధవరాలకు కొద్దిగా ఆ అనాథులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయలేదు. కనుక మనకైతే అలాగే ఉంటుంది. కనికరించు, దేవుడి యొక్క కనికరము పొందుతా. కనికరించు, దేవుడి యొక్క కనికరం పొందుతాం. దైవం చూపించు, దేవుడు దైవం నువ్వు పొందుతావు. నువ్వు ఎంతైతే ఇతరులు ఆదరిస్తావో అందరూ దేవుడు నిన్ను ఆదరిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అప్పయ్యల్లా యవ్వనస్తురాలైనటువంటి విధవురాలైనటువంటి ఇద్దరు విధవురాలు అత్త పాడు. కానీ ఆవిడకున్నటువంటి బాధ్యత మామూలు బాధ్యత కానీ తల్లిదండ్రులు సంపాదించినదంతా పైసా మిగలకుండా మింగిడని ప్రయత్నం చేసిన వాళ్ళు ఈ రోజున కూడా అది తిని కృతజ్ఞతతో వాటిని ఆదరించేవారు మరుగైపోతున్నటువంటి రోజులు. ఇంకెక్కడ దాచావు? ఎక్కడ దాచిపెట్టావు? ఏదో మా పేరు రాసే. ఒకప్పుడు పరిస్థితులు ఎలా ఉండేవి అంటే తల్లిదండ్రులు తదుపర్యంతము పిల్లలకి ఇచ్చేవారు. ఇప్పుడు ముందు అది ఇచ్చే, నేను ఉన్నాను కదా, ఎంతవరకు పేరు మీదకి వచ్చిన పాట, తర్వాత పక్కన తెచ్చుడివే. ఈ పరిస్థితి సంఘము అవతల ఉన్న వారికి మంచిది కాదు, సంఘములో ఉన్న వారికి కూడా మంచిది కానీ నన్ను గట్టిగా చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నువ్వు ఆదరిస్తే ఆదరింపబడతావు, నువ్వు కనికరిస్తే కనికరింపబడతావు, నువ్వు దయ చూపెడితే దయా చూపు దయను దేవుడి నుండి నువ్వు పొందుతావు. దయ గల వారిపై దయ చూపించు. కఠినము ఎడలో వికటము. వికటం అంటే తెలుసా? వికటం అంటే తెలుసా? తెలిసిన చెప్పండి. కఠినము ఎడల వికటం. మరి ఇక్కడ నువ్వు భరించలేదు. దేవుడు దాన్ని చూపించినప్పుడు నువ్వు దాన్ని భరించడము చాలా కష్టం. కనుక్కునే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాల కొరకు ఎలాగైతే ఎదురు చూస్తున్నావు, నీ కన్నవారిని కూడా ఆ విధంగా చూడటం, అత్తమామలైనా కన్నవారినైనా చూడటం ఏ ఒక్కరైతే నేర్చుకుంటారు వారి యొక్క పరిస్థితి కొరకు వారు ఆలోచించే అవసరం లేనే లేదు. నీ తల్లిదండ్రులు సమ్మానింపు. అప్పుడు నువ్వు దీర్ఘాయువు. హాస్పిటల్ కింద అవసరం లేదు. దీర్ఘాయువు అంటే అర్థమంటే ఆరోగ్యం అవుతుంది. ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? ఆరోగ్యం ఎప్పుడు వస్తుంది? జ్వరం వచ్చి మందులు తెచ్చుకుని వాడిన తర్వాత ముందే దేవుడు ఇచ్చాడు. దీనిని నువ్వు నమ్మరు వేసుకుంటే నిన్ను చూసిన వారు నీ పిల్లలు నేర్చుకుంటారు, నీ పిల్లలు చూసిన వారు వారి పిల్లలు నేర్చుకుంటారు. నీ తరతరంగా చక్కగా బాగుపడడానికి దేవుడు అవకాశం ఇచ్చి ముందుకి నడిపిస్తారు. ఇందాక మనం తరాలు చూసాం. అంటే అబ్రహాము ఇస్సాకును కని, ఇస్సాకు యాకోబు కని, యాకోబు యోదాను, యోదా పెరిస్సులు జరస్సులు కను, తర్వాత యోదా అదే పెరిస్సు జరస్సు తామార్ మమ్మల్ని తామారేంటి అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం.
కన్ను నయుస్తుడు, కన్ను నయుస్తుడు, సల్మాను కన్ను సల్మాను, రాహాబు. చూడండి, అక్కడ పైనంతా కూడా మగోడు పేరు తెచ్చింటారు, కిందకు వచ్చేసరికి ఎవరు వచ్చారు? మహాతల్లి వచ్చింది. రెండు చేతులు పైకి గట్టిగా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. సరి చేసుకున్న వారికి దేవుడు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఈ భూమి మీద ఏ వ్యక్తికి కూడా ఉండనే. కప్పుకున్నోడికి కొంపు, ఒప్పుకున్నోడికి ఇంపు. అర్థమైన గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. నీ యొక్క తప్పులు కప్పుకుంటే కొంపే, కానీ ఒప్పుకొని విడిచిపెట్టే వరకు ఇంపుగా మారిపోతాం. ఆవిడ తన తప్పును తెలుసుకుంది. పరిస్థితులు బట్టి నేను ఈ విధంగా చావలసి వచ్చింది ప్రభావం, కానీ కనికరించాము. ఈ రోజు నేను సరి చేసుకునే భాగ్యాన్ని నాకు ఇచ్చాను. ఇంకా నేను ఈ బ్రతుకు బ్రతకను, ఈ ఎరుపు పట్టడంతో నేను మార్చను. కానీ నన్ను, నా కుటుంబాన్ని కనికరించని చేసిన ప్రార్థన ఎక్కడికి నెట్టింది తెలుసా? యూదా గోత్రంలోకి నెట్టింది. యూదా గోత్రానికి సంబంధించిన వాడే సల్మాన్. వీరిరువురు కాపురం చేయగా పుట్టినవాడు బోయస్. అంతేనండి, అంటే తినాలి లేదా? టిఫినైనా గింజలైనా తినాలి. టిఫిన్ అప్పుడు గింజలం తినడం తప్పలేదు. నేను గింజలు తిని ఉంటాను. చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడకూడదు. కొంతమంది గింజలు అనేసరికి ఎక్కడో దిగజారిపోవడం అన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటుంది. అవసరం లేదు. మన గతే అది, మన పునాదే అది. ఈరోజు దేవుడు నేను వెళ్ళిపోతే టిఫిన్ చేస్తాను స్తోత్రం. కానీ ముందుకి పడుతుందంటే గింజలు. ఇది మరవకూడదు. ఏది మరవకూడదు? ఇంకొక విషయం ఏంటి తెలుసా? కరోనా సమయంలో గింజలం తిన్నలు బతికేసుకున్నది తెలుసా? తెలియదా? తెలిసిన వాళ్ళు చెప్పండి. మిగతా బ్యాచ్ అబ్బాయి తెలియదు బ్యాచ్ దగ్గర. అమెరికాలో మన తెలుగు పిహెచ్డి ఇచ్చారు. దేనికి తెలుసా? రాత్రి అన్నం వండి దానిలో పాలు తోడెట్టి పగల తినేవాడు. దాని మీద రీసెర్చ్ చేస్తానికి డాక్టరేట్ ఇచ్చారు. ఆయన కరోనా రాల. ఏ రాలేదు? కరోనా రాల. నువ్వు ఏదైతే చిన్న చూపు చూస్తూ ఉన్నావో దేవుడు దానికి పెద్ద ప్రాధాన్యత ఇచ్చాడు. ఇప్పటి అందరికీ నిస్సకారణం తక్కువకు వస్తుంది కదా. గాలి అంటే ఆ ఊపిరి సంబనప్పుడు దాని అర్థం తెలుస్తుంది. ఆ గాలి లేకపోతే ఎంత రేటించుకుని బండి అయినా కలదు. ఊపిరి ఆగే పరిస్థితుల్లో కరోనా సమయంలో దేని వల్ల బాధపడ్డారు? ఎక్కువగా ఆక్సిజన్ పోలేదు. ఆక్సిజన్ లేకే బాధపడ్డారు. ఆక్సిజన్ అంటే గాలి, ఓటు. సైన్స్ లో ఓటు అంటారు. సైన్స్ లో అటు చూసుకుంటాం. నేను చెప్పి తప్పెట్టు. ఈ గాలి కొరకు లక్షలు పెట్టడానికి ప్రయత్నం చేసిన ఆక్సిజన్ సిలిండర్లు మంది సమాధైపోయారు. అందుకే దేవుడు అనుగ్రహించినప్పుడు అనుభవించి కృతజ్ఞత కలిగి జీవించడం నేర్చుకుంటే కష్టాలు వచ్చినా నేను కనికరించి వెళ్ళిపోతాయి తప్ప నేను పడగొట్టడానికి వాటిని చేద్దాం కానీ కాదు. హల్లెలూయా 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 హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సారాన్ని అవకాశం పట్టింది రోజు. అబ్బా, దేవుడు ఎంత మంచోడు. ధర్మశాస్త్రంలో నాలాంటి విధవురాలు కొరకు, నాలాంటి పరదేశుల కొరకు ఇంత ప్రేమ చూపించాలి. కోటలో ఏం చేయాలట? ఆ రోజు ఎవల గోధుమ కోటలో ఎవలంటే మనకు ఎక్కువ మంది అర్థం కాదు. బాడ్లీ అంటే అందరికీ అర్థమవుతుంది. బాడ్లీ అంటే ఇంగ్లీష్ పదం. ఎవలంటే తెలుగు పదం బాడ్లీ. ఆ కోప సమయంలో మీరు పిడికిలు కట్టేటప్పుడు పనులు ఎవరి కొరకు వదలంట? పరదేశుల కొరకు విధులు అందరి కొరకు విడిచిపెట్టాలి. ఎంత కనికరం కలిగిన దేవుడు అండి. ఈ దేవుడికి దూరంగా ఉండటానికి ఏమాత్రమైనా నీకు అవమానంగా అనిపించట్లేదా?
ఇంత కనికరం కలిగిన దేవుడికి దగ్గరవడానికి ఆశ కలగట్లేదా? మోయాబు దేశంలో వచ్చినటువంటి మోయాబీయుల గురించి దేవుడే చెప్పాడు. ఏంటి తెలుసా? వారిని అపమార్చండి, వాళ్ళు బ్రతకనివ్వదు తెలుసు. ద్వితీయోపదేశ కాండంలో ఆ మాట ఉంటుంది చూడండి. మాట మీకు చెప్తాను. 23:3-6 మనం చదివిన తర్వాత మీరు చూస్తాం. ద్వితీయోపదేశ కాండము 23:3-6 వచ్చిన చూస్తే దేవుడే చెప్పాడు, మోయాబీయులు మీరు అరణ్యంలో నడుస్తూ ఉండేటప్పుడు మీకు ఎంత ఉపద్రవమో వారు కలుగు చేశారో నాకు తెలుసు. వారి ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వద్దు. ఆ మోయాబు రాజు అయినటువంటి బాలాకు బిలాము తీసుకెళ్ళి ఏం చేశాడు? ఇశ్రాయేలుని శపించడానికి తీసుకెళ్తే దేవుడు శాపాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. దేవుడు ఎంత గొప్పడో చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో నాకు చెడుకు చెల్లంగి పెట్టేశాడట. ఆ రోజు నుండి నా బతికలుగా అయిపోయింది. నీకే వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన శాపాన్ని నీకెవరైతే పాలు చేయాలో చెడుకు మందు పెట్టారో కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది ఇప్పుడు నీకు ఆశీర్వాదంగా మార్చడానికి దేవుడు ఎప్పుడో ఈ ఆశీర్వాదాన్ని బైబిల్ గ్రంథంలో లిఖింప చేశాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము ఆ మాట మాత్రమే చదవడం అంత అవసరం లేదు. అది నీ నిమిత్తము ఆ శాపమును ఏం చేశాడు? అందరూ చెప్పాలి, ఆశీర్వాదముగా చేశాడు. 2 చేతులు పైకి చెప్పాడు. నువ్వు దేవుని సొత్తైతే ఏంటట? నువ్వు దేవుని సొత్తైతే నిన్ను తాకడము భూమి మీద ఎవరు తరమో కాదు. ఆయన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగే దమ్మున్న దేవుడు యేసయ్య. ఆ దేవుడు కనుక్కున్నందుకు నువ్వు అతిశయపడు, గర్వించు, దేవుడు స్తుతించు. అవేమి నీకేం చేయలేవు. మనుషులు మార్చుకోవడానికి మంత్రాలు, తంత్రాలు, మందులు పెట్టాలు, చెప్పించడానికి రకరకాల ప్రయోగాలు చేసిన ప్రయోగాలను వారి మీదకే పోతాయి. బిలాము డబ్బు కాసుపడి బాలాకు చెప్పినట్లు చేశాడు. బిలాము పరిస్థితి ఏమైపోయింది చెప్పాలి. అందరం చూపించాలి. వాక్యంలో ఎవరి నోట్లో చెప్పేద్దాం. ఏమైపోయింది? యుద్ధంలో తెచ్చాడు. అనిపించడానికి ఏం లేదు. దేవుడు మాటను పరిచయంలో పెట్టిన వాడు ఏ అదే ఆస్తి పాస్తుల కంటే మించింది దేవుడి యొక్క మాట. ఆ మాటకు లోబడిన వారు అన్ని సంపాదించుకోవడానికి దేవుడు సహాయం చేసుకుందికి నడిపిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మాకు అన్ని ఇచ్చేవాళ్ళే. నీ ప్రజలైనటువంటి ఇశ్రాయేలు పరిపాలించే జ్ఞానం మాకు లేదు. ఆ జ్ఞానం ఇవ్వంటే, ఒరే నీ ప్రార్థనకు నేను మెచ్చాను, నీ ప్రార్థన మాకు అంగీకృతమైంది, నువ్వు అడిగినటువంటి జ్ఞానం ఇస్తాను, నువ్వు అడిగినటువంటి ఐశ్వర్యాన్ని కూడా నేను ఇస్తాను. ఎవరితో? రాజు అయినటువంటి సొలొమోనుతో. ఆ మాటను పట్టుకో. నా పేదలకు పోవాలంటే ప్రభు నువ్వే కారణం, నా దరిద్రం పోవాలంటే నువ్వే కారణం. నా పరిస్థితులు మారాలంటే నన్ను చూసిన వాళ్ళందరూ కూడా అసహించుకుంటూ ఉన్నారు. అసహించుకున్న వాళ్ళు ఆదాయం కలుగు చేసే దేవుడు అని నేను విన్నాను. నన్ను ఆదరించి ఆయన నువ్వు ప్రార్థించగలిగితే దేవుడు గొప్ప కార్యం చేసి ముందుకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆస్తిని ఎప్పుడు కూడా మర్చిపోక విశ్వసించిన వారికి వాక్యంలో ఏమో తెలుసా? విశ్వసించిన వారికి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది. విశ్వసించిన వారు కలవరా పడరు. విశ్వసించిన వారు ఎవరిని పక్కని ఎదురోళ్ళని పట్టుకున్నోడిని పట్టుకున్నదాన్ని కనబెట్టండి కనబడి దగ్గర విశ్వసించడం. పరమ దేవుడు నీ సృష్టికర్త అయినటువంటి దేవుడిని విశ్వసిస్తే కలవరము ఉండదు, ఆహారం కొరతలు ఆరోగ్యం కొరత ఉండదు,
ఆర్థిక పరిస్థితుల్ని చుట్టుముట్టి నీకు ఇబ్బంది పెట్టినా దాన్ని ఏ విధంగా తొలగించి అలా బాగా బాగా తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అటువంటి ఆదరించిన దేవుని మనం కలిగి ఉన్నామనే సంగతి ఏ ఒక్కరు బాగోకండి. చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళు వాళ్ళు జూనియర్ కేసులో వాడు ఏం చేస్తున్నాడు? చర్చిల్లో కూడా ఇదేనా ఎక్కడ? ఇళ్లలో కూడా వెళ్తున్నాను, ఇంట్లో కూడా ఎక్కడ ఉన్నా ఇళ్లలో కూడా వద్దు, ఇక్కడ కూడా అది గొప్ప ప్రయోజనం అయ్యే పిల్లలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమా చెదురుగా టీచర్ కదా, ఇంట్లో ఇవ్వకో ఇక్కడ కూడా ఇవ్వద్దు. 2-3 సార్లు ఏడ్చాడనుకో, ఆ సెలవు ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమైపోతుంది ఎందుకంటే ఎవరు ఏడ్చినా దీని గురించి పెట్టినా ఎవరు ఇంకా నా ఏదో మానేయాలి తప్ప వాళ్ళ త్రోవని వెళ్ళాలి తప్ప నా త్రోవ అంటే వాళ్ళు వచ్చినట్లు లేదని వాళ్ళకే అర్థమవుతుంది. చిన్నోళ్ళు ఇప్పుడు చాలా తెలివైనది. అవునా కాదా? ఇస్తే ఒకటే ఉంటుంది, ఎవరో ఒకటి తల. ఇప్పుడు చిన్నపిల్లలు చాలా తెలివైన. ఆ రెండోడు ఆడిన ముదిరిగాడు, అది ఎప్పుడు ఏ వేషం వేయాలో అది తెలిసినట్లు ఎక్కడ ఎవరికి తెలియదు. అంటే తెలివైన పిల్లలా కాదా? అందరూ తెలివైన పిల్లలు కనుక మనం ఇచ్చి పాటు తినడానికి ఇవ్వండి, ఏడిస్తే అది తప్పట్లేదు. అదేనా జంక్ ఫుడ్స్ వద్దు, ఇంట్లో చేసిన పెట్టాలి మంచిది. ఆ పిల్లలు ఎదుగుతారు. ఈ జంక్ ఫుడ్స్ వల్ల నోటికైతే టేస్ట్ ఉంటుంది కానీ పిల్లల ఆరోగ్యము పాడైపోతుంది. వాళ్ళు బాగా ఉంటేనే మీకు మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమా చంద్రిక ఇక్కడ ఉంటుంది నాకు తెచ్చుకో, నీ పిల్లలు బాగుపడాలని నేను చెప్పాను. సునీల్ నువ్వు సెల్ ఫోన్ లో దూరం చేయండి. వాళ్ళు బాగా ఉంటాయి. ఆ పిల్లల కొరకు ఎన్నో కళలు కన్నటువంటి నీకు ఆనంద సంతోషాలు కలగడానికి దేవుడిని సహాయం చేసి ముందుకి నడిపిస్తాడు. ఇప్పుడు రూతు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది? అలవాటు లేనటువంటి పని అలవాటు చేసుకుంది. జాగ్రత్తగా వెళ్ళండి. ఇంకా ధ్యానం చేయడానికి నాకు టైం లేదు, అయిపోయింది. ఒక 5 నిమిషాలు ముగిస్తాను. పనికి వెళ్ళడం ప్రారంభించింది. ఎవరు వస్తున్నారు, ఎవరు పోతూ ఉన్నారు, ఎవరు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారు, ఎవరు ఏం చేస్తూ ఉన్నారనే సంగతి పట్టించుకోరా. అది పని మీద శ్రద్ధ. హల్లెలూయా. నడుము వచ్చి గంట పని చేసేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? నా 50 వైపులు నడుము వచ్చి గంట పని చేసినాం. అమ్మా ఒక చెయ్యి, 2, 3, ఇక మిగతా చేతులు లేవాలి, 4. నడుము వచ్చి గంట పనిచేసిన వారు ఈ రోజులు లేదు. ఎందుకంటే ఎందుకు? తన సౌజీవులు కష్టమంటే మనకి తెలియదు. 40-50 సంవత్సరాలకి అనారోగ్యం అనేది వచ్చేస్తుంది ఒంట్లోకి. కానీ అలవాటు లేనటువంటి పని చేసినటువంటి రూతు నడుము వచ్చి ఆకలేసినప్పుడు మాత్రమే పైకి ఎక్కింది తప్ప తరువాత మాత్రము అప్పుడు ఎత్తలే దాహం వేసినప్పుడు ఆకలేసినప్పుడు. ఆ పొలం యజమానుడు వచ్చి ఆయన కనుక్కుంటుంది. ఎవరు కనిపిస్తుంది, చక్కగా ఉంది, అందంగా ఉంది, ఇంతవరకు నేను వచ్చి నుండి చూస్తాను, నేను వచ్చి గంటలు అయిపోయింది, ఆ నడుము వెళ్తుంది అలాగే ఉంది. పని మీద శ్రద్ధ, తన పనిలో నైపుణ్యము కలిగిన వారు వాళ్ళు ఎవరి ముందు నిలబడతారని తెలుసా? తన పనిలో నిపుణత కలిగిన వారు, నైపుణ్యం కలిగిన వారు. అది సూపర్లకు పర్యాటం అనేది అసహ్యంగానే ఉండొచ్చు, ఎలమగానే ఉండొచ్చు. కానీ తన పని మీద ఆవిడ శ్రద్ధను ఆ పొలం యజమానుడు గమనించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ఆ పనివాడి మీద ఉన్నటువంటి పనివాడిని పిలిచి, ఎవరయ్యా పిల్ల చాలా చక్కగా ఉంది, వచ్చి నుండి తల పైకి ఎత్తడం నేనే లేదు, నేను ఇప్పుడు వచ్చి నుండి ముఖమే నేను చూడలేదు. ఎవరంటే నయోమి యొక్క ఆవిడ కూడా చాలా విషయాలు తెలుసుకున్నాడు. ఎవరు? బోయస్. చాలా విషయాలు. అప్పుడే పడింది దృష్టి. ఎవరిపై? బోయస్ యొక్క దృష్టి అప్పుడే పడింది. ఎవరికి? అది ఎవరికి? బోయస్ దృష్టి రూతు మీద పడింది. ఎంత శ్రద్ధ, ఎంత దయగలిగినటువంటి గుణము, పనిలో ఇంత శ్రద్ధ కలిగిన వాడిని నేను ఇంతవరకు చూడలేదు. పనికి వచ్చాం, ఏదో ఆడుతూ పాడుతూ మాట్లాడుతూ ముదిరి చేసి దాన్ని పెట్టాలి మొదలయ్యి ఇప్పుడు ఎంత శ్రద్ధ. అత్త కొరకు ఎక్కడికి వచ్చింది? పనికి ఏరడానికి. ఈవిడ పోషింపబడుతూ తన మీద ఆధారపడినటువంటి అతన్ని కూడా పోషించడానికి తెలియనటువంటి, ఆవిడ ఎప్పుడు ఎరగలేనటువంటి పొలానికి పనికి ఏరడానికి వచ్చింది. ఎంత బాధ్యత కలిగినదో. చేతిలో ఒక లెక్కలేకపోతున్నారు. ఆ పొంగలాక్షలు మన దగ్గర గుర్తించేసి ఏమి లేకపోతే అడుగుతాం తప్ప లేని దాన్ని తెచ్చుకోవడం లక్షణాలు ఇప్పుడు లేవు. లేకపోతే తెలియదండి తేవడం, లేదా జోబులో డబ్బులు పెట్టి తెమ్మన్నట్లు. అడిగినటువంటి నీకేం తెలియాలి? బాధ్యత తెలియాలి. ములాభిషేకంలో వచ్చింది, అతతో ప్రమాణం చేసింది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు మరణించిన చోట నేను మరణిస్తాను. మరణం తప్ప ఏదైనా నిన్ను మనం ఎడబాటు చేసింది అలా దేవుడు నాకు ఎంతైనా అన్యాయం చేయనుగా కానీ ప్రమాణం చేసి వచ్చింది. ప్రమాణానికి తగ్గట్టుగా పెళ్లిలో చేసినటువంటి ప్రమాణాలు ఎంతమంది పాటిస్తున్నాం? పెళ్లిలో చేసినటువంటి ప్రమాణం ఎంతమంది పాటిస్తున్నాం? ఒక్కరు ఆనలేదు, వానలేదు. అంటే ఆశీర్వాదాలకు దూరం అవుతూ ఉన్నామనే సంగతి మరొకటి. పెళ్లి ప్రమాణాలు స్టేజ్ మీద చేసినవి అనుకోకండి. ఎవరి ముందు చేసినవి? అవి దేవుని ముందు చేసినవి. ఎన్ని కష్టాలైనా ఆ మాట కొరకు నువ్వు నిలవబడితే నీకు దేవుడు మేలు చేసి ముందుకి నడిపిస్తాడు. అమ్మ వయసులో ఉన్నారు, మీ ఊరు వెళ్ళిపోండి, మంచిగా పెళ్లి చేసుకొని పిల్లల కన్నా ఆనందంగా ఉండాలంటే వెంటనే ఆ మాటను ఎత్తివేసి పాటించడానికి ప్రయత్నం చేసినటువంటి వార్త చరిత్రకంతో ముగిసిపోయింది. కష్టాలైనా పర్వాలేదు, బాధలైనా పర్వాలేదు, నీ దేవుడే నాకు దేవుడని మొయాబు దేశంలో అత్తతో అడుగుపెట్టినటువంటి, యోగా దేశంలో అడుగుపెట్టినటువంటి రూతు చరిత్రే మారిపోయింది. ఎందుకు తెలుసా? దేవుడి కొరకు సంపర్క చేసుకొని ముందడుగు వేస్తే దేవుడు చేసిన కార్యాలు ఇలాగే ఉంటాయి. హల్లెలూయా. ఇంత ధనవంతుడు దేవుని యొక్క భయము భక్తి కలిగిన వాడు, యథార్థవంతుడు, మంచి తీక్షణమైనటువంటి విలువలు కలిగిన వాడు, తనకంటే క్రింద స్థాయిలో ఉన్న వారిని కూడా ఏమాత్రం కూడా ఆశించుకోలేనటువంటి గుణ లక్షణాలు కలిగిన వాడు. ఎందుకు ఆ మాట చెప్తాను తెలుసా? పని వారిని కొన్ని పొలానికి వచ్చినట్టు వారిని దీవించాడు. చూడండి, ఆ మాట చదువుతాం. 4వ వచనం. బోయస్సు ఏమిటంటూ వచ్చి యెహోవా నీకు తోడై ఉండును గాకని చేనుపోయి వారితో చెప్పగా
వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అని. చాలు. నేను అర్థమే తెలుసా? వాళ్ళు పనిచేస్తున్నారు, డబ్బులు తీసుకెళ్ళిపోతారు. వాళ్ళకెందుకు నేను దీవించాలి, వారితో ఎందుకు నేను మంచిగా మాట్లాడాలని ఆలోచించిన రోజులే. కానీ ఇంత ఆస్తిపరుడు ఆ పని వారిని చూసేమంటాడు, యెహోవా మీకు తోడైన. ఈరోజు పని ఉంది కనుక నా దగ్గరకు వచ్చాను. రేపొద్దు నా దగ్గర పని అయిపోతే ఆయన తోడుగా ఉంటే ఇంకో దగ్గర పోషింపబడడానికి మీ పని జరుగుతుంది. అది దీవెన. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడో కూడా వాళ్ళు చిన్న చూపు ఆ మాట ద్వారా ఆదాయం పొందినటువంటి ఆ పని వారు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆశీర్వాదం హృదయంగా బోయస్కో ఆ మాటలు వింటా పక్కాగా గమనించాడు. అత్త కొరకు ఒక మాట అన్నాడు. ఆ మాట చదివి నేను ముగిస్తాను. ధ్యానం చేయలేదు చాలా ఉంది, ఇంకా చేస్తే ఇంకో 2 గంటలు పడుతుంది. నా టైం ఇప్పుడు అయిపోయింది. ఒక మాట అలా అత్తను ఏ విధంగా చూసిందో ఒక మాట రైట్. అందుకు ఆమె సగులు పడి తల ఉంచుకొని చెప్పగా, నీ పెనుబడి మరణమైన తరువాత నీవు అత్తకు చేసిన దంతయో నాకు తెలియబడి. 2 చేతులు పైకెత్తాను. అందుకు చెప్పకండి, నా మాట వినండి. ఎత్తలో ఎవరైనా ఉంటే పక్కన చూడండి. చూసారా కన్ఫర్మ్ అయిన అమరేసినట్లు? ఇప్పుడు గట్టిగా చెప్పండి. ఏంటా నీ అత్తకు చేస్తున్న దౌర్జన్యం నాకు తెలుసు. ఈ రోజుల్లో తల్లిదండ్రులతో కొడుకులు ఉంటేనే చూడట్లేదు. చూసిన వాళ్ళు బాధపడతారు, చూసిన వాళ్ళు సంతోషించండి, చూడలేదు సరి చేసుకోండి. ఏంటా ఈ రోజుల్లో కొడుకులు తల్లిదండ్రులతో బ్రతికుండేటప్పుడే సరిగా చూడలేనటువంటి రోజు. కానీ అత్తకు భర్త లేడు, కోడలకి భర్త లేడు. కానీ ఈవిడ గురించి ఎవరున్నారట? బోయస్, నీ అత్తకు నువ్వు చేసినదంతయు నాకు తెలియబడి. హల్లెలూయా. నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పనవసరం లేదు. నీ కొరకు నీ ప్రవర్తన చూసిన వారు చెప్తారు. హల్లెలూయా. అప్పటికే బోయస్కు పెళ్లి కాలం. ఆశ అయితే పుట్టింది, కానీ తనకంటే ముందు ఒక పదుడు ఉన్నాడు. వాడితో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకున్న వారికి మొదటి అవకాశం ఆయనకే ఇచ్చాడు. భక్తి పరుడు ఎప్పుడు తొందరపాటు ఉండదు. భక్తి ఉన్న వారికి ఏమనదు, తొందరపాటు. భక్తి యొక్క విలువ తెలిసినా, వారి యొక్క విలువ తెలిసినా బ్రతకడం వారికి బాగా తెలుస్తుంది. అది తెలియలేదు అనుకోండి, వేషాలే తప్ప. ఆ వేషాల వల్ల వారికి సంపూర్ణ ఆనందము, ఆరోగ్యము, సంతోషం ఉండదు. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, పరిస్థితులు ఎదురాడి నిలబడడానికి ప్రయత్నం చేసిన వారికి దేవుడు విలువలు ఇచ్చి నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిస్థితులకి ఎదురాడకుండా ఆ పరిస్థితులు తల వచ్చి వెనకబడితే ఎక్కడ కూడా నీ విలువలు పెరగనే. అమ్మా, నీ కొరకు నేను విన్నా, నీ అత్తకు నువ్వు ఏం చేస్తావని నేను విన్నా. ఆ అత్త కొరకే నేను వచ్చినప్పుడు చూస్తాను. నీ నడుము వచ్చిన నడుము పైకి లేప. ఆవిడ ఏడుకున్న పరిగెత్తా కూడాను దుల్లగొట్టి శుభ్రం చేసి
దొరల కొట్టి శుభ్రం చేసి ఒక గుడ్డలో పట్టుకుంటే ఎన్ని కేజీలు అయ్యారు తెలుసా? తూముడు అంటే మీకు అర్థమయ్యే భాష. తూముడు అంటే అంతమందికి తెలుసు. తూముడు అంటే అంతమందికి తెలుసు. కేజీల్లో మీరు చెప్తారు. 14 కేజీలు. ఎన్ని కేజీలు? 14 కేజీలు. అక్కడే దొరకొట్టింది. సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతూ ఉంది. అయినా ఇంటికి వెళ్తే అంత చోటు కూడా లేదు. ఇక్కడే నేను శుభ్రపరుచుకుని వెళ్ళటం చాలా మంచిది. ఇల్లు అంత దుమ్మైపోతుంది కనుక శుభ్రపరుచుకొని ఇక్కడి నుండి వెళ్తే చాలా మంచిదని అక్కడే 14 కేజీలు శుభ్రపరిచి తల మీద పెట్టుకొని మధ్యాహ్నం భోజనం మందు పేరాలు ఇచ్చాడు యజమానుడు. ఏమిచ్చండి? ఆవిడ తినక కొంత మిగిలించింది. ఎవరి వరకు? అత్త కొరకు ఆలోచించిన వాళ్ళు ఉంటే అల్లు చెప్పండి, కోడల్లే చెప్పండి, అందరూ చెప్పండి. ఏంటట? అత్త కొరకు ఆలోచిస్తే నీకు ఆశీర్వాదం పోనే పోతుంది. అత్తలో చాలాసార్లు చెప్పాను, అత్తలో ఏం చూడాలి తెలుసా? తల్లిని చూడాలి. కోడలు అత్తలు ఏం చూడాలి తెలుసా? కుమార్తెను చూడాలి. ఆ ఇంట్లో గొడవే ఏం లేదు, గొడవ లేదు, గొడవకు అవకాశమే లేదు. అందుకే నా కుమారి నన్ను సెలవు ఇమ్మని అడిగితే నయ్యో ఏమన్నది? నా కుమారి పొమ్మను. కుమార్ అంటే పెళ్లికాని కుమార్ అన్న, కుమార్తెను కొడుకు కుమార్ అన్న. ఇక్కడేది? ఇక్కడ ఏంటి? కోడల్ని కుమారి అన్నదంటే కుమార్తెగా భావించింది. హల్లెలూయా. ఆనందం, సంతోషం ఇంకెన్నాళ్ళు బ్రతికేసిందో మహాతల్లి ఆ రోజులు. ఎంతది నయం కోడలు చూసేసరికి సంతోషం వదలేసిందే. వెళ్ళిన పని మీద దృష్టి పెట్టింది. ఊహించలేనంత అలవాటు లేనటువంటి పని అది. ఇంటికి వచ్చిన అడుగు నొప్పి, అత్త కొద్దిగా వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేస్తాను, వీళ్ళని కొద్దిగా ఒళ్ళు తోము అనే మాట కూడా భయపడ్డాను. అంతటి కూడా దేవుడు ఎవరిని బట్టి పరిచయం తెలుసా? ప్రభువుని బట్టి పరిచయం. కనుక్కునే లోక రక్షకుడు జన్మించాడు. చాలా గట్టిగా కొట్టాడు. బోయజు రూతులో ఓబేదు కలిగి ఓబేదు ఎస్ఐ అంటే దావీదు తండ్రి. దావీదు ద్వారా వంశము నుండే ఎవరు? యేసు వచ్చారు. కష్టాన్ని భరించడానికి ప్రయత్నం చేసి సుఖం అనేది ఒకసారి దేవుడు నీకు ఇవ్వడం మొదలెడితే అది ఆగదు. ఏమవుతుంది? ఆగదు. చాలా సందర్భాలు గుర్తుకొస్తాయి కానీ సమయం లేకపోవడం వల్ల గుర్తించేస్తాను. 30 సంవత్సరాలు 13 సంవత్సరాలు వేదనకు గురైనటువంటి యోసేపు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఐగుప్తు దేశానికి పారదేశి ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత చచ్చినంత వరకు కూడా అదే పోస్టులో ఉన్న నో ఎలక్షన్స్ మోడీ ఇప్పుడు 12 సంవత్సరాలు అయిందంట. ఇంకో 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎలక్షన్ అయితేనే ప్రజలందరూ కనికరిస్తేనే మళ్ళీ అవుతాడు. కానీ యోసేపు 80 సంవత్సరాలు 80 సంవత్సరాల కాలంలో ఎక్కడ ఉన్న గ్యాప్ లేదు. సెలవు తీసుకున్నట్లుగా కూడా వాక్యంలో లేనే లేదు. 80 సంవత్సరాల్లో కూడా నిరాటంకంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆదరిస్తూనే వచ్చారు, ఆహారం ఇస్తూనే వచ్చారు, ఫరో కొరకు ఆస్తుల్ని సంపాదిస్తూనే వచ్చారు. ఈ ఐగుప్తీయుల దగ్గర పాపం లేదు, పశువులు లేవు, వారు తినే కంచాలు కూడా లేకుండా అన్ని కూడా ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వచ్చాయి? ఐగుప్తు రాజు సంపాదన అయిపోయింది. చివరికి
ఈ కొనే పొలాలు వారి చేతికి అప్పచెప్పి పండించడానికి విత్తనాలు ఈయనే ఇచ్చే 20% ఫరో ధనికులో పెట్టండి, 80% మీరు వాడుకోండి అని చెప్పాడు. అదే 5వ వంతు. ఏముంటుంది? 5వ వంతు అంటే శాతాల్లో లెక్క పెడితే 20%. 105 5 భాగాలు వెళ్తే ఎంత వస్తుంది? 20. కనుక లెక్క తప్పలేదు. ప్రభు యందు భయంతో ఫరో పట్టించుకోవట్లేదు కదా, రేపైన రోజు ఈ ఉద్యోగం పొందిన పరిస్థితి ఏంటంటే కూడా ఆలోచించి పక్కకి నిధుల్ని మరల్చలా. ఈ రోజుల్లో దేశాధిపతులు స్విచ్ బ్యాంకుల్లో దాచుకుంటూ వచ్చేస్తున్నారు. లక్షల కోట్లు ఉన్నాయి స్విచ్ బ్యాంకుల్లో, లక్షల కోట్లు. కానీ యోసేపు ఆ ఆలోచించలేదు. దేవుని భయం కలిగి చక్కగా నిధులన్నీ కూడాను ఫరోకే ఆగిపోయాడు. కనుకనే బ్రతికినంత వరకు కూడా ప్రధానమంత్రిగా ఉండడానికి దేవుడు సహాయ సమితికి నడిపించాడు. ఆ కృప ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమె